వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఈరోజు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. మరి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేదంటే ఆ పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఎంతవరకు ఇటు రైతులకు కానీ మధ్యతరగతికి కానీ ఉపయోగపడుతుందని చెప్పేసి దానిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. బడ్జెట్ ప్రవేశపెట్టారు, అది పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆదివారం మొట్టమొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు జరిగినట్టు తెలుస్తా ఉన్నా సార్. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటి, నెక్స్ట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి పేదలకు ఏవైనా వెసులుబాటు కల్పించారా సార్? రాము, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నాకైతే ఈ బడ్జెట్ గురించి చెప్పాలంటే మీరు ఆదివారం ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన కారణం ఒకటి. రెండవది ఏంటంటే మనకు నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక రికార్డు నెలకొల్పారు. గతంలో రికార్డు నెలకొల్పారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొక సంవత్సరంగా బడ్జెట్ ప్రవేశపెడితే ఖచ్చితంగా వరుసగా 10 సంవత్సరాలు అయిపోతుంది తాత్కాలిక బడ్జెట్ తో, మధ్యంతర బడ్జెట్ తో సహా. ఇది మధ్యంతర బడ్జెట్ ఏం కాదు, పూర్తి స్థాయి బడ్జెట్. దీనిలో విశ్లేషించాలంటే మొదటగా ఒక మహిళా ఆర్థిక మంత్రిగా ఆమెను అభినందించాలి. వరక గృహిణిగా కూడా వరకు చెప్పాలంటే గత 8 బడ్జెట్లు, వాళ్ళకి 9వ బడ్జెట్ కూడా చాలా సమయంతో ప్రవేశపెడుతున్నారు. సరే, విమర్శలు ఎట్లా ఉన్నా కూడా విమర్శలు 10 విమర్శలు ఉంటాయి, కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి తనదైన ముద్ర వారు వేస్తున్నారు వరకు చెప్పాలంటే. ఒకటి. రెండోది ఏంటంటే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి 2 సార్లు చేసిన మన మొరార్జీ దేశాయ్ గారి రికార్డు ఎప్పుడో అధిగమించారు. వరుసగా 9 సార్లు ఏమైతే అటు 6 సార్లు ఒకసారి, తర్వాత 4 సార్లు ఒకసారి, మొత్తం 10 సార్లు. ఇంకో సంవత్సరం అయితే ఆ రికార్డు కూడా భద్రపడతారు. ఇంకా ఈ బడ్జెట్ గురించి అయితే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం నాకు చెప్తున్నాను. ఎందుకంటే ఏ బడ్జెట్ అయినా రాము, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రవేశపెడతారో వాళ్ళ అద్భుతమైన బడ్జెట్ అమోఘంగా ఉంది అని తీసుకుంటారు. వాళ్ళు చూశాం కదా, బడ్జెట్ ప్రవేశపెట్టేంత సేపు మోడీ గారితో సహా బలాలు తరుస్తూనే ఉన్నారు. అటుపక్క వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇటుపక్క మన ప్రతిపక్షం వైపు బెంచీలో చూస్తే. మొత్తం మీద బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో అధికార పక్షం ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉందంటది, ప్రతిపక్షం ఎప్పుడు అంకెల గారిగా ఉంటుంది. ఈ రెండు సహజమే. ఈ రెండు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు, రెండు నిజమే. కనుక సగం నీళ్లు ఎంత వాస్తవం, సగం నీళ్ళు లేవు కూడా అంతే వాస్తవం. కనుక రెండింటిని మనకు సమతుల్యత చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే నేను 2 విషయాలు చెప్తున్నాను. ఏంటంటే ఈ బడ్జెట్ లో పెద్దగా పోయిన బడ్జెట్ కంటే తేడా ఏం లేదు. కానీ పోయిన బడ్జెట్ లో కొన్ని అంశాలు కొత్తవి వచ్చినాయి, ఈసారి కొత్తవి రావని కూడా చెప్పాను నేను. ఎందుకంటే పోయిన బడ్జెట్ లో మనకు ఆదాయ పన్ను స్లాబ్ తగ్గించారు, అట్లాగే ఆదాయ పన్ను పరిమితిని కూడా పెంచారు, ఇవన్నీ చూసాం మనం. దాంతో పాటు జిఎస్టీలో స్లాబ్ తగ్గించారు, జిఎస్టీలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ రెండు కీలకమైనవి. పోయిన సంవత్సరం ఏం చేసిన కీలకమైన మార్పుల్లో ఇప్పుడు చేసేది ఏమి ఉన్నది. కానీ కొత్త ఆదాయ పన్ను చట్టం ఏదైతే ఉందో రేపు ఏప్రిల్ 26 ఏప్రిల్ 1 నుంచి అమలుగా పోతుంది. అది మంచిది అంటున్నాను. ఎక్కువ మందిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకురావడం, మధ్యతరగతి పేదలని ఆదాయ పన్ను నుంచి చాలా వరకు మినహాయించడం, అది ఆపరం చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గది. ఇక ఒక్కొక్క పద్దు గురించి మాట్లాడాలంటే అన్ని పద్దుల గురించి రావాలి. కనుక ఓవరాల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే, అసలు బడ్జెట్ గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనకు ప్రతి దాని మీద, ప్రతి రంగం మీద ఈ బడ్జెట్ ప్రభావం పడుతుంది. అంటే ఒక వర్గం అనుకోకుండా గృహిణి నుంచి మొదలు పెడితే, పిల్లల నుంచి మొదలుకొని పెద్దల నుంచి దాకా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ బడ్జెట్ ప్రభావం పడతాయి. బడ్జెట్ గురించి ఫారెక్స్, ఈ సెన్సెక్స్, వాటి గురించి అవగాహన అలాంటి వాడు కూడా ఉండదు. కానీ ఎవరికి ఉంటది అంటే, నిజంగా బడ్జెట్ వల్ల నాకేమొస్తుంది అని ఆలోచించి సామాన్య ప్రజలకు ఉంటది. ఈ బడ్జెట్ లో ఉన్న ఈ కీలక అంశాలు, సాంకేతిక అంశాలు పక్కన పెడదాం. నేను గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో నాటకంలో ఒక సీన్ వస్తుంది. 1891లో రాశారు ఆయన. దాదాపు 150 ఏళ్ల కింద రాశారు, 134 ఏళ్ల కింద రాశారు. అందులో గిరీశం అనే పాత్ర ఉంటుంది. ఆయన విజయనగరం రైల్వే స్టేషన్ లో గుర్రపు ఎక్కి పోతూ అప్పటికే కాంగ్రెస్ పార్టీ 1885లో పుట్టింది కనుక కాంగ్రెస్ పార్టీ గురించి, స్వాతంత్ర పోరాటం గురించి అనుగ్రహం ఉపన్యాసం ఇస్తారు. ఇస్తే అంతా విన్న తర్వాత జట్కా బండి ఏమడతారంటే, సార్ మన స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా? బుద్ధి లేదా నీకు? మన ఊరికి హెడ్ కానిస్టేబుల్ స్వాతంత్రకి ఏం సంబంధం అని ఆయన కోప్పడతాడు గిరీశం జట్కా బండి ఆయన. అప్పుడు జట్కా బండి అని చెప్తాడు, ఏం లేదు సార్, మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతున్నారో నేను రైల్వే స్టేషన్ దగ్గర ఈ గుర్రబ్బాయికి ఆపుకున్నందుకు ప్రతిరోజు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు. ఈ లంచం తప్పాలంటే ఈయన పోవాలి, అంతేగా. ఇటీవల బడ్జెట్ గురించి ఏమున్నా సరే పటేలా బొర్ర వంకర అంటే అమెరికాను కూడా చూడండి. బడ్జెట్ లో ఏముంటే ఏం లాభం? నేను రోజువారి వస్తువుల ధరలు తక్కువైతాయా?
ఏదైనా లేకపోతే నాకు వెసులుబాటు లభిస్తుందా, నా ఖర్చులు తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇదే కదా సామాన్య ప్రజలు ఆలోచించేది. గృహిణులైతే నిత్యావసర వస్తువులు ధరలు తక్కువ చేయాలి, విద్యార్థులైతే విద్యార్థుల ఫీజులు తక్కువ చేయాలి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళైతే ఆరోగ్య రంగం బాగుపడుతుంది అని. ఇట్లా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు అయితే మా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఏమైనా వస్తాయా, నిధులు ఏమైనా వస్తాయా, ఇట్లా కదా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే మా రాష్ట్రానికి ఏం మేలు చేకూరుస్తుంది అంటే ఎవరి ప్రయోజనాలు, సామూహిక ప్రయోజనాలు ఉంటాయి, వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండింటి మీద ఆలోచన చేస్తారు. అందుకని ఏమంటా అంటే అద్భుతమైన బడ్జెట్ అని వాళ్ళన్నా, అంకెలకాయలు వీళ్ళన్నా మధ్య కొన్ని వాస్తవాలు ఉన్నాయి కదా. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. ఈ రెండు వాస్తవం అంటున్నాం. సగం నీళ్లు అనేది వాస్తవమే, సగం నీళ్లు నింపుకోవాల్సింది వాస్తవం. ఈ రెండు కావాల్సింది. ఇందులో ఈ బడ్జెట్ లో నాకు అనిపించింది అంటే ఎన్నికల బడ్జెట్ అయితే కాదు. ఎందుకంటే ఎన్నికల బడ్జెట్ గా వస్తే పెద్ద ప్రయోజనాలు కూడా లేవు ఏవి బీజేపీ ప్రభుత్వానికి. అదే బీహార్ ఎన్నికల ముందు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు కొంత ఆంధ్రప్రదేశ్, బీహార్ కు సంబంధించిన అంశాల్లో కొంత వాళ్ళు పక్షపాతం చూపెట్టి వాళ్ళకి అవసరమైన సహాయం చేశారు. రెండు రాష్ట్రాలు కొంత బడ్జెట్లు కేటాయించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని కేటాయించారు. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల బడ్జెట్ గా చేయాలంటే చేయొచ్చు, కానీ పెద్దగా దానిలో స్టేక్స్ లేవు. బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్కి ఇప్పుడు ఇస్తే నేను తీసుకొచ్చాను, ఎన్నికల కోసం ఈ బడ్జెట్ ఇచ్చారని అడ్వాంటేజ్ మమతా బెనర్జీ తీసుకుంటది కనుక దానిలో కూడా పెద్దగా పశ్చిమ బెంగాల్ మేలు చేసింది ఏం లేదు అనుకుంటున్నాను. చేస్తే గీస్తే రైల్వేలలో వాటిల్లో మనం చేయొచ్చు, కానీ ఓవరాల్ గా చూస్తే ప్యాకేజ్ మాత్రం ప్రకటించలేదు. అట్లాగే తమిళనాడు, కేరళ, మన పుదుచ్చేరి ఇక్కడ ఎన్ని డబ్బులు ఇచ్చినా అటే పోతే కానీ పార్టీ అయితే గెలవదు కదా, అదొకటి ఉంది. కానీ ముందు జాగ్రత్తగా ముందు 10 ఏళ్లకు అంచనా వేసుకుంటే ఆ రాష్ట్రాల్లో కూడా కొంతవరకు వెసులుబాటు లభించినట్టే లెక్క. ఈ అస్సాం ఎట్లా బీజేపీ పాలిత రాష్ట్రం అయింది, అస్సాంలో కూడా కొంత వెసులుబాటు ఉంది. అట్లా ఏ రాష్ట్రానికైనా ప్రత్యేకించి ఈసారి ఇవ్వలేదంటే మంచిది. ఎన్నికల బడ్జెట్ కాదు, ఇది ఒక సమతులిత బడ్జెట్ అని నేను అనుకున్నాను. రెండోది ఏంటంటే ఈ పద్దుల వారి వచ్చేదాకా రైల్వే పద్దు వేరుగా లేదు కనుక రైల్వే బడ్జెట్ కానీ విద్యకు, ఆరోగ్యానికి వీటికి ఎంత కేటాయించారు దాని మీద చూసుకుంటే నిన్న కాక మొన్ననే ఆర్థిక సర్వే ప్రకటించారు, పార్లమెంట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది ఎవరంటే పేదలు మరింత పేదలు అవుతున్నారు, సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. అంటే ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు వైపు జరుగుతున్నట్టునే పైన మాత్రం అక్కడ జరుగుతుంది ఏంటంటే పూర్తి స్థాయిలో ఇవాళ ఆర్థిక అసమానతలు పెరిగినాయని ఆర్థిక సర్వే చెప్పింది. ఆర్థిక సర్వే 2025-26 ఏం చెప్తుందంటే మీకు ఆర్థిక అసమానతలు అవుతున్నాయి, ఉన్నవాడు అవుతున్నారు, లేనివాడు మరింత లేనివాడు అవుతున్నారు. విద్యా ఆరోగ్యాలలో మనం పెట్టుబడులు పెట్టకపోతే ఇంకా కులాగిపోతుంది సమాజం అని స్పష్టంగా పేర్కొనేది. ప్రభుత్వాలకు అతీతమైంది కదా. ఆర్థిక సర్వే చేసే వ్యక్తులు పూర్తి స్వతంత్రమైన వ్యక్తులు చేస్తారు. దాన్ని విశ్వసించాలి. పార్టీ ఏది ఉంటే దాన్ని డబ్బా కొట్టేది కాదు. బడ్జెట్ లో కానీ లేకపోతే ఇతరత్ర గవర్నర్ ప్రసంగంలో, రాష్ట్రపతి ప్రసంగంలో ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు డబ్బా కొడతారు, కానీ ఆర్థిక సర్వే అట్లా ఉండదు. గణాంకాలన్నీ కూడా ఫిక్స్ గా ఉంటాయి. అంతర్జాతీయ సమాజం కూడా అంగీకరించాల్సి వస్తుంది. ఆ రకంగా ఉంటది కనుక ఇవాళ 7% వృద్ధి రేటు నమోదు చేసుకుంటున్నాం, ఘనంగా చెప్పుకున్నాం. మన భారతదేశం పేదలున్న దేశంగా ఆర్థిక అసమానతల్లో సంపద మొత్తం కేంద్రీకృతమయ్యే పరిస్థితిలో ఉన్నది. సంపద మొత్తం కేంద్రీకృతం కావడం వల్ల అద్దాల మెడలు పగిలిపోతాయి, ఖచ్చితంగా తీవ్రవాదం పెరుగుతుంది. రెండవది ఏంటంటే ఆర్థిక తీవ్రవాదం పెరిగితే అటువంటి పేదలు నష్టపోతారు, చూస్తున్నాం మనం. ఎందుకంటే 1% వారి దగ్గర మొత్తం సంపదలో దాదాపు 45% సంపద ఒక్కదే కేంద్రీకృతం కావడం, 10% దగ్గర 50% పైగా కేంద్రీకృతం కావడం, ఇక మిగతాదంతా 5% సంపద మాత్రమే పేదల దగ్గర ఉండడం, మధ్యతరగతి వారి దగ్గర ఉండడం, ఒక 15-20% సంపద మధ్యతరగతి ఎబో మిడిల్ క్లాస్ దగ్గర ఉండడం. ఇది చూస్తుంటే ఆర్థిక అసమానతల భారతం మనకు కనపడుతుంది. అట్లాగే 16వ ఆర్థిక సంఘం కూడా మంచి నివేదిక ఇచ్చింది. 16వ ఆర్థిక సంఘంలో కూడా దక్షిణ భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందింది, ముఖ్యంగా తెలంగాణ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అట్లాగే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు, వీటి వల్ల సాగునీటి ఎట్లా పెరిగింది, ఎట్లా అభివృద్ధి, జీడిపిలో ఎట్లా చేసింది, తెలంగాణ భాగస్వామ్యం ఇంత జీడిపిలో బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల గురించి ఇచ్చిన తెలంగాణ గురించి రాసింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక అసమానతలు తగ్గడానికి సంపద పంపిణీ అనేది ముఖ్యం కావాలని మనకు ఆర్థిక సర్వే చెప్తుంది. సంపద పంపిణీ అంటే ఏం చేయాలి, డబ్బులు పంచి పెట్టడం కాదు కదా. అణగారిన వర్గాలకు మేలు చేసి అనేక చర్యలు చేపట్టాలి. వాళ్లకు సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక అభివృద్ధి దోహదపడే పరిశ్రమలు పెట్టేయాలి, లేకపోతే ఇతరత్ర స్వయం సమృద్ధి కార్యక్రమం చేయాలి. ఇవన్నీ చేయాల్సి ఉన్నది. దానికి బడ్జెట్ కేటాయించారా అనేది ముఖ్యం. ఈ రెండోది ఏంటంటే ఈ మొత్తంలో రాజకీయ పట్ల ఆరోపణలు, ప్రత్యారోపణలు అట్లా పక్కన పెడితే ఇందులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎందుకంటే ఇవాళ వ్యవసాయ రంగానికి మేలు చేస్తున్నారా, విద్యా రంగానికి మేలు చేస్తున్నారా, విద్య, ఆరోగ్యము, వ్యవసాయము, లాభసాటి వ్యవసాయము, దాంతో పాటు ఇతరత్ర మౌలిక వసతుల కల్పన, అట్లాగే ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామైన కీలకమైన పరిశ్రమలు, వీటి ఉంటే రైతులు బాగుపడే లాభసాటి వ్యవసాయం, ఈ 5 అంశాలు ఉంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి వైపు తీసుకుపోతుంది.
కానీ వ్యవసాయ రంగానికి కేటాయించింది తక్కువ అనుకుంటున్నాను. అట్లానే విద్యా ఆరోగ్యాలకు పోయినసారి కంటే 5% పెంచినా కూడా ద్రవ్యోల్బణం అక్కడ అల్లి కల్లి 0 అవుతుంది కనుక ఈ యూనియన్ బడ్జెట్ ను నేనేమంటున్నా అంటే కొంత ఇది పూర్తిగా అద్భుతము కాదు, అధ్వానము కాదు, ఈ రెండింటి మధ్యన ఉంది. కొత్తగా ఈ బడ్జెట్ లో బాగా జనాకర్షణ పథకాలు అయితే లేవు, మంచిది అంటున్నాను. రైల్వే వ్యవస్థలో కూడా కొత్తగా రైల్వే ప్రాజెక్టులు ప్రకటించడం కంటే ఏవైతే ప్రకటించి అమలు చేస్తున్నారో వాటిని నిర్వహించి వాటిని పూర్తి చేసే క్రమం చేస్తున్నారు, మంచిది అంటున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగింది ఇంకో విషయంలో మనం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.